ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపత్య నమ. ఓం శ్రీ మహాసరస్వత్య నమ. ఇప్పుడు మనం భాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో భాగంగా బలరాముడు హస్తినాపురాన్ని గంగలో త్రోయబొనుట గురించి, ఇంకా బలరాముడు తీర్థయాత్రలకు జనుట గురించి తెలుసుకుందాం. దుర్యోధనుడి భానుమతిల కూతురు లక్షణ. ఈ లక్షణకు స్వయంవరం జరుగుతూ ఉండగా కృష్ణ పరమాత్మ జాంబవతిల కుమారుడు సాంబుడు తన వీరత్వంతో ఆ లక్షణను రథంపై ఎక్కించుకొని ద్వారకా నగరం వైపు వచ్చేస్తున్నాడు. అది చూసి దుర్యోధనుడు సాంబుడిని అడ్డుకోమని సైన్యాన్ని పంపిస్తాడు. సాంబుడు చాలా వీరోచితంగా పోరాడి సైన్యాన్ని మట్టుబెట్టేస్తాడు. ఇది తెలిసి దుర్యోధనుడు కొన్ని వేల మంది సైనికులను పంపిస్తే వారంతా ఏకకాలంలో సాంబుడిని చుట్టుముట్టేసి అతని రథాన్ని ధనస్సుని విరిచేసి అతనిని లక్షణను దుర్యోధనుడి ముందు ఉంచుతారు. కోపంగా దుర్యోధనుడు సాంబుడిని కారాగారంలో పెట్టిస్తాడు. నారద మహర్షి ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మకు చెప్తాడు. కృష్ణుడు తన సైన్యాన్ని తీసుకొని దుర్యోధనుడి మీదకు యుద్ధానికి వెళదామని బయలుదేరబోతూ ఉండగా బలరాముడు కృష్ణ పరమాత్మతో, ఈ మాత్రం దానికి యుద్ధం ఎందుకు? దుర్యోధనుడు నా దగ్గర గదా విద్య నేర్చుకున్నాడు కదా, గురువుగారిగా నేను వెళ్ళి మధ్యవర్తిత్వం వహించి దుర్యోధనుడిని ఒప్పించి సాంబుడికి లక్షణకు పెళ్లి జరిపిద్దాము అని ఉద్ధవుడిని తీసుకొని హస్తినాపురానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉద్యానవనంలో విడిదివి చేసి తను వచ్చి ఇక్కడ ఉన్నట్లుగా చెప్పమని ఉద్ధవుడిని పంపిస్తాడు. ఉద్ధవుడు వెళ్ళి దుర్యోధనుడితో బలరాముడు హస్తినాపురంకి దూరంలో ఉన్న ఉద్యానవనంలో వేయించేసి ఉన్నాడు అని చెప్పగానే దుర్యోధనుడు తన గురువుగారు అని బలరాముడి మీద గౌరవంతో ఉద్యానవనానికి వచ్చి బలరాముడికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సేవిస్తాడు. బలరాముడు పొంగిపోయి దుర్యోధన, నా తమ్ముడి కొడుకు సాంబుడు నీ కుమార్తె లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తే అతనిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. అతనిని విడిపించి నీ కూతురిని మా కోడలిగా పంపించు అని మర్యాదపూర్వకంగా అడుగుతాడు. అప్పటి వరకు వినయంగా ఉన్న దుర్యోధనుడు ఒక్కసారి గట్టిగా, ఏమయ్యా బలరామ, ఏం మాట్లాడుతున్నావు? మేమెక్కడ, యాదవులైన మీరెక్కడ? పశువులను తోలుకునే వారికి మీకు రాజ్యాధికారం లేదు. అయినా రాజులు ధరించే ఛత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు. అంత మాత్రం చేత రాజులు అయిపోరు. మాతో ఉండబట్టి మీకు వైభవం వచ్చింది. మా బంధువులు అవ్వడం మూలంగానే మీరు ఈ గౌరవాన్ని పొందుతున్నారు. ఏదో నాకు గదా విద్య నేర్పారు కదా అన్న గౌరవంతో గురువుగారిగా గౌరవం ఇస్తే మాతోనే వియాన్ని కోరుతారా? మీ హద్దులో మీరు ఉండడం మంచిది అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు. బలరాముడికి తన వంశాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు ఎక్కడిలోని కోపం వచ్చింది. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు ఈ దుర్యోధనుడు! వాళ్ళ వలన మాకు వైభవం వచ్చిందా? నా తమ్ముడు కృష్ణుడు నరకాసురుణ్ణి వధించాలి అని అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేశారు. భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని దేవేంద్రుడు, దేవతలు అంతటి వారు గోవిందా గోవిందా అని భజన చేస్తారు. అలాంటి కృష్ణ పరమాత్మ గొప్పతనం వలన ఈ ఉగ్రసేనుడు ద్వారకా నగరానికి రాజుగా ఉన్నాడు. అలాంటి మా వంశాన్ని ఇంత చులకనగా మాట్లాడిన దుర్యోధనుడికి తగిన బుద్ధి చెప్పాలి. ఈ హస్తినాపురాన్ని గంగలో కలిపేస్తాను అని తన నాగలితో భూమి లోపలికి గుచ్చి భూమిని పైకి ఎత్తి గంగలో విసిరివేయబోతూ ఉండగా దుర్యోధనుడి అంతఃపురము భూకంపం వచ్చినప్పుడు కదిలిపోతున్నట్లుగా ఊగిపోవడం మొదలుపెట్టింది. ఏమైంది అని దుర్యోధనుడు అక్కడి వారిని అడిగితే, బలరాముణ్ణి మీరు అన్న మాటలకు ఆయన కోపంతో మన హస్తినాపురాన్ని గంగలో తోసేయడానికి నాగలతో పైకి ఎత్తుతున్నాడు అని చెప్పగానే దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరితో బలరాముడి దగ్గరకు వచ్చి అతని కాళ్లపై పడి, మహాత్మా, నువ్వు సృష్టికర్తవి, ప్రళయకర్తవి, సాక్షాత్తు కృష్ణ పరమాత్మకి అన్నగారివి, నీవు అనంతుడవు, నీవు చెయ్యలేనిది ఏమీ లేదు. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు ఔదార్యంతో క్షమిస్తారు కదా, అలాగే నా తప్పుని మన్నించండి అని ప్రాధేయపడతాడు దుర్యోధనుడు. అప్పుడు బలరాముడి కోపం చల్లారిపోతుంది.
బలరాముడికి అనేక కానుకలు ఇచ్చి సాంబుడిని లక్షణను రథం ఎక్కించి మీ వంటి వారితో బియ్యం అందడం మా అదృష్టం అని చెప్పి వారందరితోటి ద్వారకకు వచ్చి సాంబుడికి లక్షణకు పెళ్లి జరిపిస్తాడు దుర్యోధనుడు. ప్రస్తుతం ఈ హస్తినాపురం ఉత్తరప్రదేశ్లో హస్తినాపూర్గా గంగా నది ఒడ్డున ఉంది. బలరాముడు నాగలితో పైకి ఎత్తాడు అనడానికి నిదర్శనంగా ఇప్పటికీ దక్షిణం వైపు ఎత్తుగా ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది ఈ హస్తినాపురం. ఇది బలరాముడు హస్తినాపురాన్ని గంగలో త్రోయబోనడం గురించి కథ. తర్వాత బలరాముడు తీర్థయాత్రలకు జనట గురించి తెలుసుకుందాము. ఈ బలరాముడు ఆదిశేషుని అవతారం. కొంచెం తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి నైమిసారణ్యంలో దీర్ఘసత్రయాగం జరుగుతూ ఉంటుంది. అక్కడ సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉన్నాడు. బలరాముడు రాగానే అక్కడ ఉన్నవారందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. కానీ పురాణం చెప్తున్న సూతుడు నిలబడలేదు. బలరాముడికి అహం దెబ్బతింది. నేను అనంతుడిని, నేను వస్తే అందరూ నిలబడ్డారు, ఈ సూతుడు నిలబడడా అని కోపంగా అక్కడ ఉన్న దర్భలతోటి సూతుని కంఠం కోసేస్తాడు. సూతుడు మరణిస్తాడు. అక్కడ ఉన్న మహర్షులందరూ అయ్యో బలరామ ఎంత పని చేసావు, సూతుడికి మేమంతా బ్రహ్మ పదవిని ఇచ్చాము, ఆయన బ్రహ్మగా కూర్చొని ఉండంగా ఆయన నిలబడవలసిన అవసరం లేదు, అందుకని సూతుడు నిలబడలేదు, నీకు ఆ విషయం తెలియక అతని కుత్తుకని కోసేసావు. సూతుడు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా భాగవతులని భగవంతులకి సేవ చేసుకునేవాడు, అలాంటి మహానుభావుడిని చంపటం వల్ల నీకు మహాపాపం చుట్టుకుంటుంది అని అంటారు. వెంటనే బలరాముడు అయ్యో నేను మహాపాపం చేశాను అని ప్రాయశ్చిత్తంతో తనకు తెలిసిన యోగశక్తితో సూతుడిని బ్రతికిస్తాడు. ఆ సూతుడికి రోగం అనేది రాకుండా ధారణాశక్తి తగ్గకుండా ఉండే 2 వరాలని ఆ యోగశక్తితో ఇప్పించి సూతునికి నమస్కరించి నా తప్పుని మన్నించండి, నేను మీకు ఏ విధమైన ఉపకారం చేయాలో చెప్పండి, అప్పుడు నాకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది అంటాడు. అప్పుడు సూత మహర్షి బలరాముడితో బలరామ, ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు మేము చేసే యజ్ఞయాగాదులని కొనసాగకుండా మలమూత్రాల్ని రక్తాన్ని అగ్నిహోత్రంలో వేసేస్తున్నాడు, వాడిని మేము ఏమీ చేయలేకపోతున్నాము, వాడిని నువ్వు సంహరించి మా యజ్ఞయాగాదులకు ఎటువంటి ఆటంకం లేకుండా చెయ్యి అని అంటాడు. సరే మీరు ఎప్పుడు యజ్ఞం మొదలు పెడతారో చెప్పండి అని అంటాడు బలరాముడు. ఋషులు యజ్ఞం మొదలు పెడతారు. వెంటనే పల్వలుడు ఆకాశం నుంచి అగ్నిహోత్రంలో మలమూత్రాలను వేయడానికి సిద్ధమవుతూ ఉంటే వాడి తలని నాగలితో పట్టి కిందకి లాగి తల మీద మోది వాడిని చంపేస్తాడు బలరాముడు. అప్పటి నుంచి నైమిసారణ్యంలో ఋషులు ఎటువంటి ఆటంకాలు లేకుండా యజ్ఞాలు చేసుకుంటూ ఉంటారు. అయినా బలరాముడికి మనస్సుకి ఇంకా పాపచింతంతో ఉండి నేను ఇంకా ఏం చేస్తే నేను మనశ్శాంతితో ఉంటానో సెలవియండి అని ఆ మహర్షుల్ని అడుగుతారు. దానికి వారు బలరామ, ఒక 12 నెలల పాటు నువ్వు ఇంటి ముఖం చూడకుండా దేశం అంతా తిరిగి దేశంలో ఉన్న తీర్థాలలో అన్నిటిలోని స్నానం చెయ్యి, అప్పుడు నీ మనసు ప్రశాంతతను పొంది పుణ్యాన్ని పొంది సత్వగుణాన్ని పొందుతావు అంటారు. అలాగే అని బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి అన్నింటినీ దర్శనం చేసుకొని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి మనశ్శాంతితో ఉంటాడు. ఇది బలరాముడు తీర్థయాత్రలకు జనుట అనే ఆఖ్యానం. అందుకే మనం పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలో, ఎందుకు పుణ్యతీర్థాలలో స్నానం చెయ్యాలో, మనశ్శాంతి ఎలా పొందాలో అని చిన్నదైన ఇంత పరమ పవిత్రమైన ఈ ఆఖ్యానంలోని పొందుపరిచారు. తరువాత భాగంలో వృకాసురుడు విష్ణు మాయచే మడయోట గురించి, తర్వాత శ్రీకృష్ణుడు మృతులైన విప్రసుతులను తీసుకురావడం గురించి తెలుసుకుందాం.